జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేయడంతో పాటు దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి. ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. 2.5 గంటలకు పైగా సాగిన సిసిఎస్ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు పహల్గామ్ బైసరన్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికేంత వరకు పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందం నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భేటీ అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ సరిహద్దును తక్షణమే మూసివేయాలని నిర్ణయించారు. భారత్, పాకిస్తాన్లోని ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గించడంతో పాటు భారత్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను భారత్లో ఉండేందుకు వీలులేని వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశం వీడి వెళ్లేందుకు వారికి వారం గడువు విధించారు. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతుల రద్దు చేయడంతో పాటు మే 1వ తేదీలోగా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను చట్టం ముందు నిలిపి వారికి అండగా నిలిచిన సూత్రధారులను ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయాలని భేటీలో నిర్ణయించారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలను సూచించింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడం, ఆ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుండటంతోనే ఉగ్రదాడికి కుట్ర పన్నారని సిసిఎస్ అభిప్రాయపడినట్లు విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష భేటీ నిర్వహించే అవకాశం ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.